ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్కు టీమిండియా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. ఈ మెగా ఈవెంట్లో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్న రోహిత్ శర్మ లీగ్ దశలోనే 3 మ్యాచ్లు కీలకమే. ఇందులో ఒకటి ఓడిన సెమీఫైనల్ చేరే అవకాశంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో తుది జట్టు ఎంపిక విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మూల్యం చెల్లించాల్సి వస్తుందంటున్నాడు భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా. టీమిండియా ఈ టోర్నీలో ఆడబోయే తొలి మ్యాచ్కు తన ప్లేయింగ్ 11 ఇదేనంటూ యూట్యూబ్ వేదికగా అభిప్రాయం పంచుకున్నాడు. జట్టులో 2 స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్తో పాటు ఓ స్పెషలిస్ట్ స్పిన్నర్ కూడా తప్పక ఉండాలన్న ఆకాష్ చోప్రా ఈ విషయంలో కెప్టెన్, హెడ్ కోచ్ ఎవరి వైపు మొగ్గు చూపుతారనేదిపై చెప్పడం కాస్త కష్టమని పేర్కొన్నాడు. ఇక ప్లేయర్ల విభాగంలో మాత్రం మొదటి ప్రాధాన్యత ఆటగాడిగా హర్షదీప్ సింగ్కు తప్పక స్థానం దక్కుతుందని అంచనా వేశాడు. కాగా 2017 తర్వాత తొలిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. పాకిస్తాన్ వేదికగా ఈ వన్డే ఫార్మాట్లో టోర్నీ మొదలు కానుండగా టీమిండియా మాత్రం తమ మ్యాచ్కు దుబాయ్లోనే ఆడనుంది. ఇందులో భాగంగా గురువారం అంటే ఫిబ్రవరి 20న రోహిత్ శర్మ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గ్రూప్ ఏలో ఉన్న బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు కూర్పు గురించి ఆకాష్ చోప్రా మాట్లాడుతూ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ కెప్టెన్, వైస్ కెప్టెన్గా, ఓపెనర్లుగా వీరే ఉంటారు. ఇక వన్ డౌన్ బ్యాటర్గా గురించి సందేహాలు అక్కర్లేదు. రన్ మెషిన్ కోహ్లీ 3వ స్థానంలో వస్తాడు. ఇక 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడతాడు. నా అభిప్రాయం ప్రకారం అక్షర్ పటేల్ 5, కేఎల్ రాహుల్ 6వ స్థానంలో బ్యాటింగ్ చేస్తారు. హార్దిక్ పాండ్యా 7, రవీంద్ర జడేజా 8వ స్థానంలో ఆడతారు. ఒకవేళ రోహిత్ శర్మ కోరుకుంటే కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి ఉంటాడు. అలా కాకుండా గంభీర్ తన నిర్ణయం ప్రకారంగా వెళ్లాలనుకుంటే మాత్రం వరుణ్ చక్రవర్తికి అవకాశం వస్తుంది. అయితే నేను మాత్రం కుల్దీప్ యాదవ్కే ఓటు వేస్తాను. ఇక నా జట్టులో హర్షదీప్ సింగ్ తప్పక ఉంటాడు. అతడికి తోడుగా మహమ్మద్ షమి తుది జట్టులో ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా హర్షిత్ రాణాను పిలిపించినా ఆశ్చర్యపోక్కర్లేదు. మిడిల్ డెత్ ఓవర్లో అతడు చక్కగా రాణించగలడు అని పేర్కొన్నాడు. దుబాయ్ పిచ్చులకు అనుగుణంగా టీమిండియా బ్యాటర్లు క్రీజులో కాస్త ఎక్కువ సమయం గడిపితే భారీ స్కోర్ చేయగలిగే ఆస్కారం ఉంటుందని ఆకాష్ చోప్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్కు ఆకాష్ చోప్రా ఎంచుకున్న భారత తుది జట్టు: రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి, హర్షిత్ రాణా. ఇన్ఫర్మేషన్ అయితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.